ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ డాక్టర్ సుజాత చౌదరి, న్యాచురోపతి అండ్ ఆక్యుపంచర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ మంగళ సంజీవరెడ్డి నేచర్ క్యూర్ సెంటర్. ఇప్పుడు మనం ప్రాణాయామ గురించి తెలుసుకుందాం. ప్రాణాయామం అంటే సాధారణంగా మనిషి నిమిషానికి 15 సార్లు ఊపిరి తీసుకుంటూ ఉంటాడు. అది మనం తగ్గించగలిగితే మన ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. సో మనం తగ్గించినప్పుడు మన తల నుంచి బొటనవ్రేలు వరకు వచ్చే సమస్యలు, తలలో వచ్చే మైగ్రేన్ సమస్యలు, హెడేక్ ప్రాబ్లమ్స్ కానీ, అలానే ముక్కు రంధ్రాలలో వచ్చే జలుబు, బ్రోంకైటిస్, గొంతులో వచ్చే ఆస్మా సమస్యలు, ఛాతీలో వచ్చే ఉబ్బసం, ఇలాంటి సమస్యలన్నింటినీ మనం తగ్గించుకోగలుగుతాము. అలానే మూత్ర సమస్యలు, గర్భధారణ సమస్యలు, స్త్రీలలో బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ నివారించడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ప్రాణాయామం ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. ఆ ఔషధం ఈరోజు మనందరం తెలుసుకుందాము. కుడి చేతిని నాసికాగ్రముద్రలో పెట్టుకొని ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టుకుందాము. ఎడమ చెయ్యి ఎడమ కాలు తొడ మీద పెట్టుకొని రిలాక్స్డ్గా కుడి బొటన వ్రేలుతో కుడి ముక్కు క్లోజ్ చేసుకొని నిదానంగా ఎడమ ముక్కుతో గాలి పీల్చుకొని ఎడమ ముక్కు మీ రింగ్ ఫింగర్తో క్లోజ్ చేసుకొని కుడి ముక్కుతో నిదానంగా గాలి వదిలేద్దాము. అలానే కుడి ముక్కుతో మరలా గాలి పీల్చుకొని ఎడముక్కుతో నిదానంగా గాలి వదిలేసేయండి. ఇలా చేయడం ఒక రౌండ్ అవుతుంది. ఇలా 27 సార్లు మనం రోజు చేయగలిగితే కనుక ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాసను పెట్టి మనకి తల నుంచి బొటనవ్రేల వరకు వచ్చే సమస్యలన్నింటినీ, అలాంటి వ్యాధి నిర్ధారణకి ఇది ఒక మంచి ఔషధంగా చెప్తూ ఉంటాము.